గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేసావే అనే సినిమాతో చలనచిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన నటి సమంత. ఆ తర్వాత తన అందం, అభినయంతో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షక దేవుళ్ల హృదయాలను గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ. దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. తర్వాత నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అనంతరం కొన్ని కారణాలతో ఈ ఇద్దరు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే మయోసైటిస్ అనే వ్యాధితో సమంత తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్నాళ్ల పాటు సినిమాలకు కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత తన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టిన సమంత ప్రస్తుతం పూర్తి స్థాయిలో కోలుకొని మళ్లీ మునపటి శామ్ ను ప్రేక్షకులకు చూపించాలని ఆరాటపడుతుంది. ఇకపోతే హీరోయిన్ సమంతకు చాలా గ్యాప్ వచ్చిందా అంటే లేదు, గ్యాప్ తీసుకుందని అంటున్నారు ఆమె అభిమానులు. సమంత సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి చాలా రోజులవుతుంది. ఈ ముద్దుగుమ్మ మళ్లీ ఎప్పుడు దర్శనమిస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఎందుకు సమంత బ్యూటీ సైలెంట్ అయిందనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. మయోసైటిస్ వ్యాధి కారణంగానే ఫిట్నెస్ పై పట్టు సాధించేందుకు సినిమాలకు దూరంగా ఉన్నట్టు చెబుతున్నారు ఆమె సన్నిహితులు. జిమ్ లో ఎక్సర్సైజ్లు చేసి ఇప్పుడు కొత్త లుక్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఎలా ఉండేదో ఇప్పుడు అలానే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలకు దూరమైనా కూడా ఈ చిన్నది ఎప్పుడు సోషల్ మీడియాలో మాత్రం పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. ఇక మూవీస్ విషయానికి వస్తే తెలుగులో అగ్ర హీరోలతో నటించి మెప్పించింది. తనకంటూ స్టార్డమ్ ను సొంతం చేసుకుంది. అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన 4 ఏళ్లకే ఈ జంట డివోర్స్ తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. ఈ ఇష్యూతోనే సమంత బాగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఇటీవల మ్యారేజ్ విషయంలో తొందరపడ్డానేమో అని చాలా ఆవేదన వ్యక్తం చేసింది. కొన్నాళ్లు వెయిట్ చేస్తే బాగుండేదేమో అని తన మనసులో మాటను బయటపెట్టింది. రీసెంట్ గా రీ ఎంట్రీపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఇకపోతే చైతు శామ్ సంసారంలో చిచ్చు పెట్టాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు బాలీవుడ్ నటుడు రాజ్ నిడమోరు. విడాకుల తర్వాత సమంత అతడితో క్లోజ్ గా మూవ్ అవ్వటం, ఇద్దరు కలిసి వెకేషన్స్ కు వెళ్లటం చూస్తుంటే లివింగ్ రిలేషన్ లో ఉన్నారనే ప్రచారం సాగింది. ఈ విషయంపై వారిద్దరూ ఎప్పుడూ ఖండించలేదు. సెకండ్ మ్యారేజ్ కోసమే సమంత సినిమాలకు గ్యాప్ ఇచ్చిందని అందరూ అంటున్నారు. వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతున్నానంటూ తనదైన స్టైల్లో హింట్ చేసింది సమంత. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న మా ఇంటి బంగారం అనే సినిమాతో ఆడియన్స్ ను అలరించబోతున్నట్టు తెలిపింది. ఇందులో ఆమె పవర్ఫుల్ క్యారెక్టర్ లో నటించనున్నట్టు సమాచారం. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనదైన రీతిలో సందడి చేస్తుంది. ఇక తాజాగా నిర్మాతగాను ఇండస్ట్రీకి వచ్చి మొదటి చిత్రం శుభంతో ప్రేక్షకుల్ని అలరించింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఫస్ట్ లుక్ ను కూడా షేర్ చేసింది సమంత. దీంతో రెండో పెళ్లి ప్రచారం ఎండ్ కార్డు వేసింది. రీసెంట్ గా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన శామ్ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. మీరందరి డౌట్స్ కు తాను కరెక్ట్ ఆన్సర్ ఇవ్వబోతున్నానని, మా ఇంటి బంగారం షూటింగ్ ఈ నెలలో స్టార్ట్ చేస్తామని చెప్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. రీ ఎంట్రీపై వస్తున్న క్వశ్చన్స్ కు సరైన ఆన్సర్ ఇవ్వటంతో సమంత అభిమానులందరూ తెగ సంబరపడిపోతున్నారు.